తపోకాల ధ్యానాంశములు 4వ రోజు. ప్రార్థన దేవునితో అనుబంధం. సువార్త వాక్యం. ప్రార్థన చేయునప్పుడు మీరు కపట భక్తుల వలె ప్రార్థన చేయవలదు. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైన నీ తండ్రిని ప్రార్థింపుము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనములు. ఆత్మీయ సందేశం. ప్రార్థన అంటే కేవలం మన అవసరాల జాబితాను దేవునికి అప్పగించడం కాదు. ఇది దేవునితో మనం గడిపే ప్రేమపూర్వక సమయం. లోకానికి కనబడడం కోసం కాక దేవుని దివ్య దర్శనం కోసం మనం ప్రార్థించాలి. ఈ నిశ్శబ్ద ప్రార్థనే, మౌన ప్రార్థనే మన ఆత్మకు అసలైన విశ్రాంతిని ఇస్తుంది. ప్రార్థనలను ఆలకించే పరమతండ్రి, ఈరోజు మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మమ్మలను ప్రార్థించే ఆత్మతో నింపండి. మా ప్రార్థనలు ఆచారబద్ధంగా కాకుండా హృదయ లోతుల్లో నుండి వచ్చే వేడుకోలుగా ఉండనివ్వండి. ప్రభువా, మేము ప్రార్థనలో ఉన్నప్పుడు లోకపు ఆలోచనలు మాకు ఆటంకం కలిగించకుండా మీ ప్రసన్నతతో మమ్మల్ని ఆవరించండి. మీ చిత్తాన్ని గ్రహించేలా మా ఆత్మీయ చెవులను తెరవండి. మా ప్రార్థనలు నీ సన్నిధికి సుగంధ ధూపము వలె చేరునుగాక. నిత్యము మీతో అనుసంధానమై ఉండే వరాన్ని మాకు ప్రసాదించండి. ఆమెన్. ప్రార్థనంటే దేవునితో మాట్లాడటం, మనసులోని భారమంతా పంచుకోవడం. అది ఒక బంధం, విడదీయరాని అనుబంధం. పరలోకపు తండ్రితో మనకున్న సంబంధం. అడగడమే కాదు ప్రార్థన, అలు పెరుగని స్తుతి ఆరాధన. నేస్తంతో గడిపే సమయం, అది ఆత్మకు ఎంతో ఇష్టం. అడగడమే కాదు ప్రార్థన, అలు పెరుగని స్తుతి ఆరాధన. నేస్తంతో గడిపే సమయం, అది ఆత్మకు ఎంతో ఇష్టం. పెదాలు కదలకపోయినా హృదయం పలికే భాష, కన్నీటిని తుడిచే దేవుని ప్రేమ స్పర్శ. ప్రార్థనంటే దేవునితో మాట్లాడటం, అది ఒక బంధం, విడదీయరాని అనుబంధం. ఊపిరిలేనిదే దేహం నిలువగలదా? ప్రార్థన లేనిదే ఆత్మ బ్రతుకగలదా? ఊపిరిలేనిదే దేహం నిలువగలదా? ప్రార్థన లేనిదే ఆత్మ బ్రతుకగలదా? యేసయ్య చూపిన మార్గం, ప్రతి ఉదయం ఆయనతో ధ్యానం. జయ జీవితానికిది ఆయుధం, నిత్య జీవానికి సోపానం.
ప్రార్థన నా ఊపిరి యేసయ్యా నా ఆశ్రయం